పిచ్లపై వివాదం చినికి చినికి గాలివానగా మారుతుంది. కేకేఆర్కు హోమ్ అడ్వాంటేజ్ అనేది లేకుండా పోతుంది. ఇక్కడ జరిగిన 3 మ్యాచ్ల్లో కోల్కతా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ తమకు అనుకూలంగా లేదని కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే వివాదానికి తెరలేపాడు. తమ జట్టులో స్టార్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్కు అనుకూలంగా ఉండే పిచ్లను తయారు చేయాలని ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీని కేకేఆర్ కోరింది. కానీ ముఖర్జీ మాత్రం తాను బీసీసీఐ మార్గదర్శకాలకే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశాడు. ఇక గతంలో 2013లో ఈడెన్ గార్డెన్స్లో ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ కోసం స్పిన్నర్లకు అనుకూల పిచ్ను సిద్ధం చేయమని అప్పటి క్యూరేటర్ ప్రబీర్ ముఖర్జీని కోరాడు. కానీ ధోని కోరికను ప్రబీర్ తిరస్కరించాడు. అప్పట్లో ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో బీసీసీఐ ప్రబీర్ను పక్కన పెట్టి పిచ్ బాధ్యతను మరొకరికి అప్పగించింది. కానీ అప్పటి సిఏబీ అధ్యక్షుడు జోహ్మన్ దాల్మియా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. అప్పుడు ధోని ప్రబీర్ను బాస్ ఆఫ్ ఈడెన్గా అభివర్ణించారు. ఆ తర్వాత 2013లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ పిచ్ను పరిశీలించకుండా ప్రబీర్ ఆపాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం జట్ల కెప్టెన్లు మరియు కోచ్లు మాత్రమే పిచ్ను పరిశీలించాలని, అదేవిధంగా కమెంటేటర్ మైక్ అథర్టన్ను కూడా మైదానం వద్దకు వెళ్లకుండా ఆపారు. దీన్ని బట్టి ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్లు తమ సాంప్రదాయ విలువలకు ఎంత విలువిస్తారో అర్థమవుతుంది. ఈ గార్డెన్లో మంచి పిచ్లను సిద్ధం చేయడంలో ప్రాణం పెడతారని, పిచ్ను తమ సొంత పిల్లలుగా ట్రీట్ చేస్తారని పేరుంది.